వేస్టేజ్ అధ్యక్ష, ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. ఇవే కాకుండా అధ్యక్ష ఇంకొకరు చెప్తారు అధ్యక్ష, ఇంకొకరు చెప్పడము అధ్యక్ష మన కార్పొరేషన్వి చూపించడం లేదంట అధ్యక్ష. కార్పొరేషన్ ఎక్కడన్నా చూపించకుండా ఎవరు చూపించినారు ఎవరు చూపించలేదనేది కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి అధ్యక్ష. ఉదాహరణకు ఇస్తా అధ్యక్ష, కార్పొరేషన్లు చాలా ఉన్నాయి కానీ ఉదాహరణకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష ఏపీడబ్ల్యూడిఆర్డిసి కింద ఎంత అధ్యక్ష గత ప్రభుత్వం తీసుకున్న అప్పు 4,000 కోట్ల అధ్యక్ష. 4,000 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వము ఏపీ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకున్నారు అధ్యక్ష. అయితే ఎప్పటి నుంచి అధ్యక్ష ఇంతవరకు దాని యాన్యువల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయింది. మొత్తము 24 రిపోర్ట్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం టేబుల్ చేసి ప్లేస్ చేసినాం అధ్యక్ష. అంటే 2014 నుంచి కూడా మొత్తము రిపోర్ట్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా మనం ఇక్కడ టేబుల్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధ్యక్ష ఏపీఐసి కింద వాళ్ళు 2,000 కోట్లు అప్పు తీసుకున్నారు అధ్యక్ష. అప్పు తీసుకుంటే ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష? 2014, 15, 16, 17, 18, 19, 20, 21 7 రిపోర్ట్స్ మనం టేబుల్ చేసినాం అధ్యక్ష. అంటే వాళ్ళ టైంలో చేసిన అప్పుకు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ కూడా మనం టేబుల్ చేసినాం అధ్యక్ష ఇక్కడ. అదేవిధంగా అధ్యక్ష ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ 1903 కోట్లు అధ్యక్ష అప్పు తీసుకునేది. 1903 కోట్లు అప్పు తీసుకుంటే వాళ్ళు 2014, 15, 16, 17, 18, 4 రిపోర్ట్లు మనం సబ్మిట్ చేసినాం అధ్యక్ష ఇక్కడ. అదేవిధంగా అధ్యక్ష రైతు సాధికార సంస్థ ఇదో అధ్యక్ష, అప్పుడు రైతులందరినీ మోసం చేసేదానికి రైతుల బ్యాంకు వాళ్ళు వచ్చినట్లు, బీరువా తెలిసినట్లు, లాక్కపోతున్నట్లు, బాబు వచ్చినట్లు, దాన్ని కాపాడినట్లు మొత్తం ఫిల్మ్స్ చేసి 2014లో అందరినీ మోసం చేసి, మోసం వలన జరిగినది కూడా ఏమధ్యక్ష, అంతకుముందు రైతు పోతే ఏదో ఆ రైతు మీద ఉన్నే నమ్మకం బట్టి బ్యాంక్ మేనేజర్ ఏదో చూసుకొని అప్పు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. వీళ్ళు చేసిన పనికి అప్పు తీర్చకపోగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని తెచ్చి శనక్కాయకంటే ఇంత ఇస్తాం, వరికైతే ఇంత ఇస్తాం, పత్తి కంటే ఇంత ఇస్తామని వచ్చే అప్పు కూడా రానియకుండా చేసిన ఘనత సాధించి వాళ్ళు రైతు సాధికార సంస్థని పెట్టి ఎంత అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పు రైతు సాధికార సంస్థ 2,000 కోట్ల అధ్యక్ష. 2,000 కోట్లు చేస్తే 2016, 17, 18 2 సంవత్సరాల యాన్యువల్ రిపోర్ట్స్ వాళ్ళవి కూడా మనం టేబుల్ చేసి మన అసెంబ్లీలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెడితే ఈరోజు వాళ్ళు కార్పొరేషన్ అప్పులు, కార్పొరేషన్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని ఏం ధైర్యంతో మాట్లాడుతున్నారు అధ్యక్ష? కేవలము ధైర్యం కాదు అధ్యక్ష, కేవలం వీళ్ళకు అహంకారం. ఏమంటే మీడియా బలం ఉంది కాబట్టి మేము ఏం చెప్పినా జరిపించుకుంటామని చెప్పి చేసే ఒక అహంకారం తప్ప వేరే లేదని చెప్పి తెలియజేస్తూ అధ్యక్ష, ఏది ఏమైనా అధ్యక్ష ఈరోజు మనము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాల మన పరిపాలన వలన, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన వలన, మరి తీసుకున్న నిర్ణయాల వలన ఫైనల్గా అవుట్కమ్ ఏమంటే అధ్యక్ష 2018-19లో 11% స్థూల ఉత్పత్తి పెరుగుదలతో మన రాష్ట్రం భారతదేశంలో 14వ స్థానంలో ఉండగా 2023 సంవత్సరం వచ్చేటప్పటికి ఇంచుమించు 5 సంవత్సరాల పాలన ముందే 16.2%తో మన రాష్ట్రం ఈరోజు స్థూల ఉత్పత్తి పెరుగుదలలో భారతదేశంలో 4వ స్థానానికి చేరామని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వ్యవసాయ రంగంలో సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 2018-19లో 8.3%లో